కాగజ్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ నగదు మోసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. డివైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరిట నకిలీ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలను పెట్టుబడులు పెట్టమని మోసం చేసిన కేసులో A4గా నిందితురాలు ఠాకూర్ శివరంజనిబాయిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుని అరెస్ట్ చేస్తామన్నారు. నిందితులు అధిక లాభాలు 5 నుంచి 20% వరకు వస్తాయని చెప్పి బాధితులను నమ్మబలికి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారన్నారు. ఒక కేసు జరిగింది. ఇది కాగజ్నగర్ టౌన్ ఫస్ట్ కేసు. ఇది కాగజ్నగర్ టౌన్లో ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది. క్రైమ్ నంబర్ 23/2026 అండర్ సెక్షన్ 420, 409 IPC మరియు ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్. సో మోడస్ ఆపరెండస్ ఇది కి ఒక ఫ్యామిలీకి 5 మెంబర్స్, ఫాదర్, ముగ్గురు బ్రదర్స్ అండ్ ఒక సిస్టర్. ఈ కలిసి 2021లో కాగజ్నగర్ టౌన్కి వచ్చారు. ఇక్కడే ఒక షాప్ రెంట్లో తీసుకొని అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళ పీపుల్ నుంచి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళకి ఇచ్చారు. చాలా పెద్ద రిటర్న్స్ ఫాల్స్ ప్రామిస్ ఇచ్చారు. సో ఫస్ట్ చిన్న అమౌంట్ రిసీవ్ చేసినప్పుడు రిటర్న్ కూడా ఇచ్చారు. ఫస్ట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ తీసుకోవడానికి కోసం కొన్ని అమౌంట్స్ రిటర్న్ చేశారు. దాని తర్వాత వాళ్ళకి కన్విన్స్ చేశారు పెద్ద పెట్టుబడి ఇన్వెస్ట్ చేయడానికి. దాని తర్వాత పెద్ద అమౌంట్ తీసుకొని 2023 వరకు జనవరి వరకు ఇక్కడే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మన దగ్గర 2 crores అమౌంట్ కంప్లైనెంట్స్ నుంచి తెచ్చి దాని తర్వాత రిటర్న్ చేయట్లేదు అండ్ ఆల్ కలిసి పారిపోయారు. సో ఇప్పటి వరకు కాగజ్నగర్ టౌన్లో 2 కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక కేసు పెంచ్కల్పేట్లో. సో ఫస్ట్ కంప్లైనెంట్ కాగజ్నగర్ టౌన్లో ముగ్గురు కంప్లైనెంట్స్ ముగ్గురు ఫిర్యాదులు ఉన్నారు. వాళ్ళ నుంచి 5 అక్యూజ్డ్. ఒక అమ్మాయి పేరు రంజని అమ్మాయికి అరెస్ట్ చేశాము. రిమైనింగ్ 4 అబ్స్కాండింగ్ ఉన్నారు. సో వాళ్ళ కోసం కూడా టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళకి కూడా